నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. ఇది నిజమే కదా. మనం నలుగురికి సాయం చేస్తే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి ఎవరైనా సరే అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే అది భగవంతునికి సహాయం చేయటమే కదా. మానవ సేవే మాధవ సేవ అని కూడా మనకి ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా. అందుకని ఇది ఇలాగ నలుగురికి అంటే అవసరమైన వారికి ఎప్పుడు చూసినా అపాత్రదానం చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే సహాయం చేసేవారు. ఇదొక మంచి మాట. తర్వాత ఇంకోటి చూద్దాము. గర్వంతో ఉండవద్దు, సన్నిహితుల్ని కోల్పోతావు. గర్వంతో ఉంటే ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితుల్ని కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ఇదైతే 100% కరెక్ట్. గర్వంతో ఉండవద్దు. ఎవరైనా సరే గర్వంతో ఉండకూడదు, ఈర్ష్యతో ఉండకూడదు, కోపంతో ఉండకూడదు. ఇవన్నీ ఉండకూడదు అని అనుకుంటాము, కానీ ఆ టైంకి వచ్చేస్తాయి. మెయిన్ కోపంగా ఉన్నప్పుడైతే అది చాలా చాలా కష్టం కంట్రోల్ చేసుకోవటం. కానీ సాధనమైన పనులు సమకూరు ధరలోన అని ఉన్నది కదా వేమన గారి పద్యం. అట్లాగా అవన్నీ తలుచుకుని ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేయాలి ఇవన్నీ విడిచిపెట్టుకోవటానికి. ఏంటి గర్వం, ఈర్ష్య, కోపం ఇవన్నీ ఎవరి కోసం ఇటువంటి సూక్తులన్నీ. ఇదైతే ఈ లక్షణాలు ఈ లక్షణాలతో ఎవరుంటారో వారి మంచి బాగు కోరే కదా ఎవరు చెప్పినా ఏం చేసినాను. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసినవి, తెలుసుకోవాల్సినవి. ముఖ్యంగాను తెలుసుకోకపోతే మన మనుగడే కష్టమైపోతుంది కదా. మనం సమాజంలో బతుకుతున్నాం కదా నలుగురితో కలిసి. ఈ ఉదయం మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియమైన మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను శుభోదయం. ఈ అందరి మంచి మనం కోరుకుంటే కనుక మన మంచి భగవంతుడు కోరుకుంటాడు. ఇదంతా మరిన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనం విషెస్ చెప్పటం కదా. ఎవరైతే ఎప్పుడు ఇతరుల బాగు కోరుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి బాగు మనకి పరమాత్మే కోరుకుంటాడు. పరమాత్మ మన